చలివేంద్రాలతో బాటసార్ల దాహర్తి తీరుతుందని ఎస్ఐ కె శ్రీహరి గ్రామ నాయకులు శ్రీనివాసరెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని బేజవరంలో వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర గురువారం గ్రామ సర్పంచ్ వై శైలజ శ్రీనివాసరెడ్డి ఉపరికిష్టన చలివేంద్రాన్ని సర్పంచ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్దకల్ ఎస్ఐ కొండ శ్రీహరి హాజరై చలివేంద్రాలను గ్రామ సర్పంచ్ వై శైలజ శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు మీసాల రాజారెడ్డి రిబ్బన్ కట్ చేసి వారి చేతుల విధిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు అత్యధికంగా ఉండటంతో ప్రజలకు చల్లని నీటిని అందించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అని చెప్పారు. ప్రజలు ఎండలో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బల్సిరెడ్డి, ఉప సర్పంచ్ చాపల కండ్ల కర్రన్న, గ్రామ నాయకులు సిద్ధ వెంకటేశ్వర రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, కొంక గోకరన్న, సుభాన్, తెలుగు కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ కృష్ణ, మాజీ సర్పంచ్ తిమ్మన్న, ఎల్లప్ప నాయుడు, బోయ గోవిందు, భద్రయ్య, శ్రీనివాస్ గౌడ్, వడ్డే గోపాల్, గోపాలకృష్ణ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఉండే సార్ ఒకప్పుడు, ఇది భగీరథ వాటర్ వచ్చిన తర్వాత వాటర్ తాగా సార్ నాకు వాటర్ ఇవ్వండి. మీ ఊర్లో ప్లాంట్స్ ఉన్నాయా? ఒకటి పంచాయతీ ఉండే సార్ ఒకప్పుడు, ఇది భగీరథ వాటర్ వచ్చిన తర్వాత సార్ ఎత్తున్నాడు పైన బాగున్నాయి, చల్లగా ఇంకా చల్లగా సినిమాడు అట్లా నిలబడు బాబు, సినిమాడు అట్లా నిలబడు. ఉన్నా సార్ సినిమాడు అట్లా నిలబడు బాబు, సినిమాడు అట్లా నిలబడు. బ్యానర్ పడదు వస్తే చెప్పులు కూడా వేసుకోవాలి. సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు ఎస్ఐ శ్రీహరి గారికి నా యొక్క శుభాభినందనలు. ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ సహకరించి గ్రామస్తులు ఎన్నో ఇంకా జరగాలని జరుపుకోవాలని అందరిని ఆకాంక్షిస్తూ మనవి. నమస్కారం అందరికీ. ఈరోజు బిజవరం గ్రామం మల్దకల్ మండలంలో చలివేంద్రం ఓపెనింగ్ గురించి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, దాతలు కిష్టన్న అందరూ కలిసి చలివేంద్రం పెట్టడం ఎండాకాలంలో అభినందనీయం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని నా మనవి. ఇలా ఏర్పాటు చేసిన దాతలందరికీ, గ్రామ ప్రజలకి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.